టాల్ రేడియో తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. సాయం చేయాలనే మనసుంటే మన వృత్తి, మన ఆదాయం ఇదేది మనకి అడ్డు కాదు అని నిరూపిస్తున్నారు ఆటో అంజి. ఈయన ఆటో తోలుకుంటూ జీవనం గడుపుకుంటూ కూడా తనకొచ్చే తక్కువ ఆదాయంలో కూడా నలుగురికి సహాయపడాలనే మనసు ఉన్నవాడు. అలాంటి ఉద్దేశంతోనే ప్రతి ఎండాకాలం కూడా ఇలా చల్లని వాటర్ని ఇవ్వడము, తన ఆటో చల్లగా ఉండేందుకు ఇలా చెట్లతో అలంకరించడం ఇలా చేస్తూ ఉన్నారు. దాంతోపాటు వచ్చే ఆదాయంలో కొంత శాతం మంచి పనుల కోసం కేటాయిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు ఆటో అంజి. మరి ఆయనతో ఈరోజు మాట్లాడదామా? ఇదిలో పూసపల్లి దర్గతండ. నా పేరు ఆటో అంజి. ఎండాకాలంలో జనం ఎండకు తట్టుకోలేరు. సరే, ఇది ఒక మోడల్ గా తయారు చేసి ఇప్పుడు జనాలకు చల్లగా గమ్యం చేర్పించే లక్షణం ఆటో బాధ్యత, ఆటో డ్రైవర్ బాధ్యత. ఇలా నేను ప్రకృతిని ప్రేమించుకుంటూ చెట్లను పెంచుకుంటూ నేను ఇట్లా ఆటోని గార్డెన్ లెక్క తయారు చేసిన. ఈ ఎండాకాలంలో కూల్ గా చల్లగా గమ్యం చేర్పిస్తా జనాలకు. వాళ్ళకు జనం వాళ్ళు చల్లగా గమ్యం చేరితే నాకు కూడా ఎంతో ఆనందం, నాకు కూడా ఎంతో ఖుషి ఉంటది. వాళ్ళ కోసం మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేసిన. లోపల వాటర్ క్యాన్ ఉంటది, కూలింగ్ వాటర్ క్యాన్. రోజు 1, 2 లేకపోతే 3 పొద్దుపోయి వస్తేనేమో 1 పడుతుంది, పొద్దుగాల వస్తే 2, 3 కూడా పడతాయి. కూలింగ్ వాటర్ బయట కూడా, ఇక్కడ వాటర్ కూడా కూలింగ్ వాటరే. చాలా మంది ఇది కూల్ వాటరా లేకపోతే మామూలు వాటరా అని మాకు చాలా మంది కామెంట్లు రాస్తున్నారు. అయితే లేదన్నా, నేను కూల్ వాటరే పోస్తున్నా, మరి మీరు కూడా కామెడీ కొద్దిగా బ్యాడ్గా రావద్దు కదా. దప్పిగా కొన్న వారికి కిలో బంగారం కన్నా ఒక నీటి చుక్క ఎంతో విలువైనది. అడవులు ఎక్కడ ఉంటాయి, గుట్టలు ఎక్కడ ఉంటాయి, చెట్లు ఎక్కడ ఉంటాయి, అక్కడ వర్షాలు పడతాయి సార్. అందుకనే నేను చెట్లని ప్రేమించుకొని ఒక ఇండియా ముద్దు బిడ్డని కాబట్టి నేను ఇలా సేవ చేసుకుంటూ నేను ముందుకు నడుస్తున్నాను. జనం సపోర్ట్ కావాలి. జనం సపోర్ట్ కావాలంటే ఒక మంచి పని చేస్తే సపోర్ట్ వస్తారు. ఒక మంచి పని చేయకపోతే ఎలా వస్తారు? వాళ్ళు రారు కదా. అందుకనే ప్రతి ఒక్క కస్టమర్లకు, అక్క చెల్లెళ్లకు నేను ఆటో అంజి నేను అందరికి నమస్తే పెడుతున్నా. నాకు ఇప్పటికి 52 సంవత్సరాలు. నేను ఇంకా ఓపికతో నీ పని చేస్తానంటే చాలా మంది గ్రేట్ బాబాయ్, నువ్వు నీకు చాలా ఓపిక ఉంది, నీ ఓపికకు నమస్తే అని చాలా మంది నన్ను పొగుడుతూ ఉంటారు. ఎందుకంటే బాబాయ్ నువ్వు చాలా మంచి పనులు చేస్తున్నావు. వికలాంగులకు నా ఆటో ఫ్రీ. ఈ ఎండాకాలం ఇక్కడ వాటర్ అయితే మాత్రం పక్కా 60 రోజులు, 2 నెలలు, మే ఏప్రిల్ లాస్ట్ ఇక, ఎందుకంటే ఆట చినుకు పడుతుంది కదా, అప్పుడు నేను ఇక వాటర్ బంద్ చేస్తా. అప్పుడు కూడా వికలాంగులకు కూడా బంద్. అప్పుడు సమ్మర్ వరకే వికలాంగులకు. మళ్ళా వచ్చేసారి గర్భిణ స్త్రీల అక్కలకు, గర్భిణులకు ఉచితం. అది కూడా ఒక 2 నెలలు పెడతా. ఆ పై వచ్చే సంవత్సరం వయసు పోయిన బారులు, అంటే వయసు పోయిన వాళ్ళకు, ముసలోళ్ళకు అన్నట్టుగా వాళ్ళకు ఒక 2 నెలలు స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నా. అందరూ ఒక్కసారి పెట్టుకోన్నారు సార్, నేను కూడా బతకాలి కదా సార్. ఆటోతో ఇల్లు గడవడమే అంతంత మాత్రం. సో మీకు ఇలా సమాజ సేవ చేయాలని ఎందుకు అనిపించింది? పోయేటప్పుడు ఏది రాదు సార్, మనకు మంచితనం ఒకటే మిగిలిపోతుంది. ఇవాళ ఆటో అంజి ఇవాళ మహబాద్లో ఇంత సేవ చేసి ఇలా చాలా మంచి వ్యక్తి అని నన్ను ఒక గుర్తింపు చేస్తే చాలు. నాకు ఆ గుర్తింపు అన్నది నాకు ఒకటే చాలు. లక్షలు వద్దు, కోట్లు వద్దు, నాకు అట్లాంటి రూపాయి మీద అవసరం ఉండదు, పైసల మీద ఆశ కాదు. చేసుకుంటా ఒక 500 వచ్చినా చాలు, 300 వచ్చినా చాలు. నాకు నేను ఇంట్లో నేను వెళ్ళ తీసుకుంటా. నాకు వచ్చిన అమౌంట్ లా ఒక 500 వస్తే 50 రూపాయలు పక్కకు పెడతా. 50 రూపాయలు పక్క ఎందుకు పెడతానంటే ఎప్పుడైనా అనాథలు ఉన్నారనుకో వాళ్ళకి హెల్ప్ చేస్తానికి, అరటి పనులు కానీ, నా అన్నం తినే భోజనం కానీ, వాళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం కానీ, ఇవన్నీ నేను రోజు ఒక 50 రూపాయలు పక్క పెడతా. ఆ పక్క పెట్టడం వల్ల నిన్న ఒక నెలకు వచ్చి 1500. చాలా మంది రూపాయి కూడా పెడతారు. వాళ్ళకి నచ్చితే దానం చేస్తారు, లేకపోతే వాళ్ళ ఇష్టం. అది మనం చెప్పొద్దు, అది తప్పదు. నా కోరిక సార్ ఇది, జనంలో ఆటో అంజి ఒక మంచి పేరు నిలుపుకున్నాడని, అది ఒక్క మంచి పేరు దక్కితే చాలు సార్. నాకు ఈ జనం కోసమే పోరాటం చేస్తా. ఆ పేదోళ్ళు,
వీళ్ళకి మాత్రం నేను ఆటో అంజి అండదండగా నిలబడతా, వాళ్ళకి ఎలాంటి అవసరం ఉన్నా కొంచెం నా చేతన సహాయం చేస్తూనే ఉంటా. నేను ఇప్పుడు చనిపోయినా కూడా బాధ ఉండదు, అంత ప్రేమ ఉంది. చాలు, ఈ జీవితం ఇంతటితోటి ముగిస్తే చాలు. ఎందుకంటే అంత మంచి పేరు వచ్చింది, అంత ఆనందం ఉన్నది. పెద్ద కృషితోనే ఇంత వచ్చిన. కొంతమంది అనుకుంటారు కదా బతుకుతే బాగుండు ఇదే బతికింది మేము చాలు సార్. ఫైనల్ గా అన్న, మీరు ఈ మధ్య సాయం చేయడానికి ఇంకో అడుగు వేసుకుంటూ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేస్తానని చెప్పారు కదా, సో మీ ఛానల్ పేరు చెప్తే. సార్, నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఆటో అంజి, ఇన్స్టాగ్రామ్ కూడా ఆటో అంజినే. దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇట్లా 6,000 మంది సపోర్ట్ చేసిరు, ఇన్స్టాగ్రామ్ లో 15,000 మంది సపోర్ట్ చేసిరు. మీ ఆశీర్వాదంతో ఇంకా కొంచెం ముందుకు నడుస్తున్నా. నేను మీ రుణపడి ఆటో అంజి ఎల్లకాలం మీ రుణపడి ఉంటానని నేను మాట ఇచ్చి అందరికీ నమస్తే పెడుతున్నా. నా పేరు ఆటో అంజి. చూసారు కదా ఆటో అంజి చెప్పిన మాటలు, చాలా స్ఫూర్తిదాయకం కదా. ఇలాంటి స్ఫూర్తివంతమైన మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తాల్ రేడియో తెలుగు.